ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్న, ఒడ్డు చేరాక బోడి మల్లన్న అన్నట్టుగా కాంగ్రెస్ పాలన ఉంది. ప్రచారంలో హామీల పేరుతో ఊదరగొట్టి కుర్చీ ఎక్కిన తర్వాత జనానికి చుక్కలు చూపిస్తుంది. దారుణంగా తయారైన ఇందిరమ్మ రాజ్యాన్ని చూసి ప్రజలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. స్వపక్ష మిత్రపక్ష ఎమ్మెల్యేలు సైతం రేవంత్ సర్కార్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉన్నారు. ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాలోనూ అభివృద్ధి జాడే లేదు. చూసుకొని మురువా చెప్పుకొని ఏడువా అన్నట్లుంది ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు. ముగ్గురు మంత్రులు ఉన్న అభివృద్ధి మూలన పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనుల్ని కొనసాగిస్తున్న మంత్రులు ఆ పనులు తామే తెచ్చామని చెప్పుకుంటున్నారు. శిలాఫలకాలు మార్చి ప్రజల్ని మాయ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే అందులో 3 జనరల్ స్థానాలు. ఈ మూడింటిలో 2 చోట్ల 2 మంత్రులు కీలక శాఖల్లో ఉన్నారు. రిజర్వ్ స్థానమైన మధుర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అభివృద్ధి పని ఒక్కటీ లేదు. జీవోలో పత్రికల్లో కనిపిస్తున్న అభివృద్ధి నిధులు క్షేత్రస్థాయిలో మాత్రం రావడం లేదు. మిగిలిన 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఏ మొహం చూపెట్టాలో తెలియక బాధపడుతున్నారు. అడపాదడపా సీసీ రోడ్లు తప్ప మరే పని చేపట్టలేకపోతున్నామని లోలోన కుమిలిపోతున్నారు. అయినా ఈ చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదు. కాంగ్రెస్ పాలనలో గ్రామాలు, మున్సిపాలిటీలు, బస్టాండ్లు కంపుకొడుతున్నాయి. అభివృద్ధికి నోచుకోవడం లేదు. కాంగ్రెస్ పాలనపై విపక్షాలు, సాధారణ ప్రజలే కాదు, మిత్రపక్ష ఎమ్మెల్యేలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ పని చేయకపోయినా ప్రచార ఆర్భాటాలు, అబద్ధాలతో సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు పాలన సాగిస్తున్నారు. 2023 ఏడాది చివరిలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన పనుల్ని సైతం 3 ఏళ్లైనా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతోంది. నిధుల విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల్ని అడిగి విసిగిపోయిన జిల్లా ఎమ్మెల్యేలు నిండు అసెంబ్లీలోనే ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెట్టేశారు. మిత్రపక్షమైన సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన విమర్శలు ఖమ్మం జిల్లా దుస్థితికి అద్దం పడుతున్నాయి. నిధులు నిధులు అంటున్నారు గాని మాకైతే ఎక్కడ రావడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలది ఇదే మాట, కానీ బయటికి చెప్పలేకపోతున్నారు. మొత్తం ఖమ్మంకే వెళ్ళిపోతున్నాయి ముగ్గురు మంత్రులని. మరి ఆ ముగ్గురు మంత్రులకు వెళ్తున్నాయో నాకు తెలియదు, కానీ మాకైతే రావట్లేదు. వాళ్ళు చెప్పాలి. ఎందువల్లంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో నేను పెట్టినంటే శాంక్షన్ అని రాస్తాడు. అక్కడికి వెళ్తే ఒక్క పని అవ్వదు. 2.5 ఏళ్ల నుంచి తిరుగుతున్నానండి, ఒక్క పని కాలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా, ఆయన కూడా వెంటనే శాంక్షన్, ఒక్క పని కాలేదు. జనం ఏమనుకుంటారంటే శ్రేహ పార్టీ కదా, మిత్ర పార్టీ కదా, వీళ్ళకి ఏమైనా అదనంగా వస్తున్నాయో అనుకుంటారు. ఏమీ రావట్లేదండి, ఏమీ రావట్లేదు. నేను ఇంకా చెప్పకూడదు, కానీ తిట్టాలంటే తిట్టలేను, విమర్శ పెట్టాలంటే విమర్శ పెట్టలేను. ఏం చేయాలో మీరు దాన్ని జస్ట్ యూఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మై లీనియన్సీ, మై సెన్సిటివిటీ. మంత్రుల నియోజకవర్గాల్లో సైతం పరిస్థితి ఇలాగే ఉంది. తుమ్మల, పొంగులేటి, భట్టి నియోజకవర్గాల్లో వాస్తవానికి భిన్నంగా నిధులు వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. అప్పుడప్పుడు మంత్రులు రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. గత బీఆర్ఎస్ మంజూరు చేసిన నర్సింగ్, జేఎన్టీయూ కాలేజీలను తన ఖాతాలో వేసుకున్నారు పొంగులేటి. మున్నేరు రిటైనింగ్ వాల్, తీగల వంతెన, మెడికల్ కాలేజీ తుమ్మల కృషిగా చెప్పుకుంటున్నారు. కానీ ఇవన్నీ గత కేసీఆర్ ప్రభుత్వమే మంజూరు చేసింది. మొదటి ట్యాంక్ బండ్, మున్సిపాలిటీ అభివృద్ధి నిధుల క్రెడిట్ను బట్టి తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. యంగ్ ఇండియా స్కూల్ పేరుతో మొదలుపెట్టిన పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇందిరమ్మ ఇండ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు నేరుగా కానీ, సమూహంగా కానీ, గ్రామాల వారీగా కానీ కొత్తగా ఒరిగిందేమీ లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు.